డీటెయిల్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తే నేడు దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 13 స్థానాల్లో 88 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ కేరళ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండో విడత ఎన్నికలలో మొత్తం 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు రాహుల్ గాంధీ పోటీ చేసే వైనాడ్ స్థానంలో కూడా ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి, ఈ రోజు అయితే దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే మొత్తం మీద అయితే 13 స్థానాల్లో 88 పార్లమెంట్ స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? భారత్ లో మొత్తానికి ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుంది. ఎన్నికల సందడి కూడా దాదాపు చెప్పొచ్చు. ఇక ఇవాళ రెండో దశ పోలింగ్ 12 రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 15,88,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం 1,67,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ భద్రతా బలగాలను కూడా మోహరించారు. రెండో దశలో జరిగే 88 లోక్సభ స్థానాల్లో ఇందులో 73 జనరల్ సీట్లు కాగా ఎస్టీ 6, ఎస్సీ 9 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి బందోబస్తు మధ్యలో ఈ రెండో దశ పోలింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి అనుకున్న ప్రకారమే ఈసీ పూర్తి ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. ఆ రకంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి సిద్ధమైంది. ఇక దీంతో పాటు 13 రాష్ట్రాలు, కర్ణాటక 20 స్థానాలకు గాను 14 రాష్ట్రాలలో 13 మహారాష్ట్రలో, 8 ఉత్తరప్రదేశ్ లో, 8 మధ్యప్రదేశ్ లో, 7 అస్సాంలో, ఛత్తీస్గఢ్ లో 3, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర ఇలా ఒక్కో స్థానం పూర్తిగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇలా పూర్తిగా రెండో దశ ఎన్నికల పోలింగ్ అయితే సర్వం సిద్ధం చేసింది ఈసీ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా చివరి రోజు గురువారం నాటికి 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. ఇక మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత చేవేలలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్లలో చెరో 57 మంది, నల్గొండలో 56 మంది, మెదక్లో 54 మంది, కరీంనగర్లో 53 మంది, వరంగల్లో 58 మంది, ఖమ్మంలో 45 మంది, మహబూబ్ నగర్లో 42 మంది, నిజామాబాద్లో 42 మంది, జహీరాబాద్లో 40 మంది, నాగర్ కర్నూల్లో 34 మంది, మహబూబాబాద్లో 30 మంది, ఆదిలాబాద్లో 23 మంది అభ్యర్థులను నామినేషన్లు వేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకైతే సాధారణ ఎన్నికలతో పాటు అటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అయితే నామినేషన్ల దాఖలకైతే గడువు ఇక గురువారంతో అయితే ముగిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి, అదేవిధంగా ఉప ఎన్నికకు సంబంధించిన కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలతో కూడా ముగిసింది. ఈ రోజు కూడా ఈ నామినేషన్లకు సంబంధించిన పరిశీలన కూడా ఉండబోతా ఉంది. ఈ నెల 29 వరకు ఆ నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ కూడా గడువు ఉండబోతోంది. అదేవిధంగా వచ్చే నెల కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి 13వ తారీఖు. అదేవిధంగా ఇటు జూన్ 4వ తారీఖు కూడా ఎన్నికల ఫలితాలు కూడా రాబోతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా అనేక దఫాలుగా జరుగుతున్నప్పటికీ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఒకే దఫా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుంచి కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ కూడా చేశారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు కూడా స్వీకరించడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అత్యధికంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి 114 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ రోజు పరిశీలించిన తర్వాత ఎంతమంది నామినేషన్లు స్వీకరిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మందితో పాటు మొత్తం అత్యల్పంగా కూడా ఇటు ఆదిలాబాద్ కు సంబంధించి కేవలం 23 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటీవలే పూర్తయినప్పటికీ కంటోన్మెంట్ స్థానానికి సంబంధించిన అభ్యర్థి చనిపోయిన నేపథ్యంలో ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. ఆ ఉప ఎన్నిక కూడా ఇదే రోజు జరగబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం 50 మంది కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అయినప్పటికీ ప్రధానంగా పార్టీల వైపు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. మొత్తానికి కంటోన్మెంట్ స్థానం సంబంధించి కూడా 50 నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో కూడా ఈ నెల 29 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండబోతోంది. వచ్చే నెల 3న కూడా పోలింగ్ ఉండబోతోంది. అదేవిధంగా జూన్ 4వ తారీఖు మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఎన్నికల ఫలితాలు మాత్రం విడుదల కాబోతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధించాలనేది కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ తాతహలాడుతా ఉంది. దానికి సంబంధించే ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలుస్తామనేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే టైంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా మేము 14 స్థానాలు గెలుస్తామనేసి మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో 10 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు బీజేపీ పార్టీ ఇప్పటికే సిట్టింగ్ ఉన్నటువంటి 4 ఇటు కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ తో పాటు ఉన్నటువంటి ఆదిలాబాద్ కు సంబంధించి 4 పార్లమెంట్ స్థానాలు కూడా మరోసారి చేజించుకోవాలని బీజేపీ ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాటిని తమ ఖాతాలో వేసుకోవాలని మాత్రం చూస్తా ఉన్నాడు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కూడా ప్రధానంగా ఇప్పటికే ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి నామినేషన్ కార్యక్రమంలో కూడా అగ్రనేతలందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి నేతలు, బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రులు కూడా హాజరవుతా ఉన్నారు. నామినేషన్ల కార్యక్రమం కూడా నిన్నటి వరకు అట్టహాసంగా నిర్వహించారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఇటు 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి మాత్రం ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ముందు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిన్న నామినేషన్ల గడువు ముగియడంతో కూడా
పెద్ద ఎత్తున నామినేషన్లు కూడా స్వీకరించడం జరిగింది. ఈ రోజు కూడా నామినేషన్ల పరిశీలన అనంతరం కూడా ఎన్ని నామినేషన్లు అది అర్హత సాధించాయనేది మాత్రం ఈ రోజు సాయంత్రం తెలుస్తుంది. ఈ నెల 29 వరకు కూడా నామినేషన్లు వేసినటువంటి వారు కూడా ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చే నెల 10న కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 4వ తారీఖు జూన్ 4న మాత్రం ఫలితాలు మాత్రం రాబోతా ఉన్నాయి. స్వామి రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.